మా సంస్థలు, మా ముఖ్యమంత్రి గారు, మా అధికారులు తెలంగాణ దేశానికి ఆదర్శం. 24 గంటల వ్యవసాయ విద్యుత్తుని ఇస్తున్నాం. చీకట్లో మునిగిపోయిన తెలంగాణను బయటికి తెచ్చినామని అధికారులు కూడా, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడితే నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ కోణం, వాళ్ళకున్న పరిమితమైన అవగాహన వల్ల వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. కానీ ట్రాన్స్కో జెన్కో సిఎండి గారు ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి డైరెక్ట్గా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఈవెన్ దో ఐ డోంట్ మైండ్, ఆయన ఇష్టం, ఆయన ఒకవేళ భవిష్యత్తులో ఏం కావాలనుకుంటారో నాకు తెలియదు. కానీ ఈరోజు మీ ముందు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మినిస్ట్రీ ఆఫ్ పవర్ డిపార్ట్మెంట్ ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఈ దేశంలో ఉన్న ర్యాంకింగ్స్ మొత్తం, ఈ దేశంలో ఉన్న డిస్కామ్లు 41. భారతదేశంలో ఉన్న మొత్తం డిస్కామ్లు 41 డిస్కామ్లు ఉన్నాయి ఈ దేశంలో. 41 డిస్కామ్లలో మన తెలంగాణ పరిస్థితి ఎక్కడున్నా సార్ అంటే, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 23వ స్థానంలో ఉంది సార్. బి కేటగిరీ. ఒకప్పుడు ఇది ఏ కేటగిరీలో ఉండేది, A+ కేటగిరీకి వెళ్తుంది అనుకున్నది, బి కేటగిరీకి వచ్చింది, 23వ స్థానం. అదేవిధంగా నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ C+ కేటగిరీకి పోయి 33వ స్థానం ఉంది. అంటే 41 స్థానాలల్లో తెలంగాణ పరిస్థితి 33వ స్థానానికి దిగజారి C+ కేటగిరీకి అత్యంత దీనావస్థలో తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పరిస్థితి ఉన్నది. ఇంత దిగజారిన పరిస్థితిలో ఉండి బి కేటగిరీ, C+ కేటగిరీలో ఉన్న తెలంగాణ డిస్కామ్లు దేశానికి ఆదర్శం, దేశంలో మొదటి స్థానం ఉన్నాయని. ఈ రికార్డ్స్ ఏవి నేను సొంతంగా చెప్తలేను సార్, సెంట్రల్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్స్ ఇవి. ఇంత అధ్వానమైన పరిస్థితులు ఈ సంస్థలు ఉండి, దీనికి కారణమైన అధికారుల మీద చర్యలు తీసుకోకుండా, కారణమైన అధికారులను ఈ దేశానికి మేము ఆదర్శం నెంబర్ 1 స్థానంలో ఉన్నాం, మేము నెంబర్ 1గా ఉన్నామని చెప్పడం ద్వారా ఎవరిని మభ్యపెడుతున్నారు సార్? అంటే వినియోగదారు నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తే నెంబర్ 1 స్థానంలోకి వస్తారా? కాబట్టి ఈరోజు నార్థన్ డిస్ట్రిబ్యూషన్, సదరన్ డిస్ట్రిబ్యూషన్, 2 డిస్ట్రిబ్యూషన్లే తెలంగాణ మొత్తానికి విద్యుత్తును వినియోగదారులకు ఇచ్చేది. ఈ రెండింటిది 41 స్థానాలు ఉంటే, ఒకటి 23, ఇంకొకటి 30, ఒకటి 23, రెండోది 33. ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సంస్థ ఈ అధ్వానమైన పరిస్థితి నుంచి బయటపడడానికి వినియోగదారులను బలివ్వాలని ఈరోజు ఈ ఛార్జీలను పెంపాలని ఆలోచనకు వచ్చి ఛార్జీలను పెంచుతున్నారు సార్. కాబట్టి ఈ ఛార్జీలని ఈ లెటర్ మీరు ఏం పర్పస్కి ఏ సందర్భంలో ఇచ్చారో నాకు తెలియదు. ఈ సందర్భం ఏదైనా ఉండొచ్చు కాక, దయచేసి మీ ద్వారా తెలంగాణ ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా, ఒక వినియోగదారుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా నా విజ్ఞప్తి మీకు, దయచేసి వారు తీసుకొచ్చిన ప్రతి ప్రతిపాదన వెనకాల వాళ్ళకు దురుద్దేశం ఉంది. ఉద్దేశపూర్వకంగా వినియోగదారుల మీద ఆర్థిక భారాన్ని మోపడం ద్వారా, వాళ్ళు చేసిన తప్పిదాలను కప్పుపుచ్చుకోవడం ద్వారా ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజల తరఫున నేను దండం పెట్టి చెప్తున్నా, ఈ ప్రతిపాదనను తిరస్కరించండి. దీనికి కారణమైన అధికారుల మీద క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయడానికి అవసరమైన కేసులను సుమోటో కింద తీసుకోండి. అదర్వైజ్ బీయింగ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఇదే నా ఫిర్యాదు కింద పరిగణించండి. మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇది అఫీషియల్ కంప్లైంట్ కింద మీరు రికార్డులకు తీసుకోండి. మినిట్స్ రికార్డ్ అయితే ఆ మినిట్స్లో మీరు కంప్లైంట్ కింద తీసుకొని డీటెయిల్ ఎంక్వైరీకి మీరు ఆర్డర్ ఫర్నిష్ చేయండి సార్. మీరు ఆర్డర్ ఫర్నిష్ చేస్తే జరగాల్సిన చర్యలు ఏ విధంగా ఉండాలనో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దయచేసి మీ పట్ల నాకు వ్యక్తిగతంగా నాకు అవగాహన ఉన్నది. మీరు తప్పకుండా మేము లేవనెత్తిన అంశాలు ఇందులో సహేతుకమైన వాటిని మీరు డెఫినెట్గా కన్సిడర్ చేస్తారు, పరిగణలోకి తీసుకొని మీరు మేము ఆశించిన వినియోగదారులకు ఉపయోగపడే ఆదేశాలను మీరు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మీ పట్ల పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఇక్కడికి వచ్చి మా ఆవేదన, మా బాధను వెలుగుచ్చినాం. ఒకవేళ చెప్పే పరిణామ క్రమంలో, మా ఆవేదన వెలుగుచ్చే క్రమంలో పదజాలం కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. దీంట్లో భావాన్ని మాత్రమే మీరు తీసుకోండి, భాషను కాదు. మా ఆవేదనను, మా భావాన్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకొని దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేసి సంబంధిత అధికారులను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒక్క అధికారిని ప్రాసిక్యూట్ చేస్తే అది ఒక లెసన్ అవుతుంది. రేపు పొద్దుగాల నిర్లక్ష్యం వల్ల, ప్రజలు చచ్చిపోయిన నిర్లక్ష్యం వల్ల వినియోగదారుల యొక్క ధరలు పెరిగినా మేము బాధ్యత వహించాల్సి ఉంటుంది, శిక్ష ఉంటుంది అని అనిపించినప్పుడు, టిఎన్ శేషన్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ఈ దేశానికి మొత్తం ఎలక్షన్ కమిషనర్ ఎవరో తెలిసింది.
వారి నిర్వహణ వల్ల ఎన్నికల నిర్వహణలో చాలా విధానాలలో మార్పు వచ్చింది. ఇవాళ మీ నుంచి కూడా ఆనాడు ఎన్నికల ప్రధాన అధికారి టిఎన్ శేషన్ గారి చర్యల వల్ల ఈ దేశానికి ఎన్నికల కమిషన్ మీద ఏ రకమైన విశ్వాసం నమ్మకం కలిగిందో, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గా మీ చర్యల వల్ల తెలంగాణ ప్రజలకు ఆ విశ్వాసం కల్పించాల్సిందిగా కల్పిస్తారనే నమ్మకంతో మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.